నువ్వు తగ్గితే తక్కువైపోతావా? యేసుక్రీస్తు తువాలు తీసుకొని, నీళ్లు తీసుకొని, పళ్ళెం తీసుకొని ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు మీరు చెప్పండి? 30 వెండి నాణ్యాలకు ఆశపడి ఆయన నిలువున అమ్మేస్తాడే, ఆ దుర్మార్గుడి పాదాల దగ్గర కూడా కూర్చున్నాడండి. కూర్చోలేదా? మరి ఆయన తగ్గాడు కదా. ఎందుకు ఆయన తగ్గాడు? మాదిరండి, మాదిరి. కొంతమంది MBTI చేపి కాస్త కోఆర్డినేటర్కి ఇచ్చానండి విజయవాడలో ఒక ఆయనకి. తర్వాత నేను వెళ్ళానండి, ఆయన ముందు ఇలా వెళుతున్నాడు, వెనకాల ఒక దిండు పుస్తకాలు పట్టుకొని ఇంకొక ఆయన వెళ్తున్నాడు. దిండు దేనికి? అంటే ఆయన బైబిల్ పట్టుకోలేడు, చూసారా? ఆయన బైబిల్ పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్, కోఆర్డినేటర్ ఇచ్చింది కోఆర్డినేటరే. బైబిల్ పట్టుకోవడానికి ఒక అసిస్టెంట్, దిండు కూడా వస్తుంది. ఇది ఎక్కడదా అని చూస్తే జయశాలి గారి కోసం తెస్తారు కదా. అది తగ్గడు. అప్పటి వరకు చక్కగా కుర్చీలు వేస్తాడు, అప్పటి వరకు చక్కగా గుంటలు తీసి గాతాలలో ఏమంటారు ఆ కర్రలు బాస్తాడు, పని చేస్తాడు, లైట్లు కడతాడు. పొరపాటున అతనికి ఏమైనా పదవి ఇచ్చామంటే ఇక కనపడ్డు. మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టక్ చేసుకొని టై కట్టుకొని స్టైల్గా పైకి వస్తాడంతే. దిగి పని చేస్తే తప్ప, డిప్యూటీ డైరెక్టర్నే పని చేస్తే తప్ప, డైరెక్టర్ గారే వచ్చి చీపురు పట్టుకొని ఊడుస్తున్నాడు అక్కడ. నువ్వెంత, నేనెంత? సాక్షాత్తు దేవుడే పట్టుకొని కాళ్ళు కడిగేశాడు యేసుక్రీస్తు. మనమెంత? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ వ్యవస్థను, ఈ సమాజాన్ని మార్చడానికి దేవుడు ఒక మాదిరిగా ఉండాలనుకుంటే మరి మీరు, నేను ప్రభువులైనట్టుండక మందకు మాదిరి.